ఇవాళ పనసపొట్లు నేర్చుకుందాం అండి. పొలాలమ్మ శుభాకాంక్షలు అండి అందరికీను. ఈ ఆకులు ఇలా ఉండాలి, పనసాకులు అంటే ఇలా ఉంటాయి. దాన్ని తిరగేసేయాలి. తిరగేసి ఈ కొబ్బరిని పుల్లతో ఇలా గుచ్చుకోవాలండి. కొంచెం సన్నగా ఉన్నగా చీల్చుకొని కొత్త కొబ్బరి చీపురు, వాడని చీపురు తీసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఇలా తిరగేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఆకుని. దీన్ని ఈ మూడింటిని ఇప్పుడు రెండు అడ్జస్ట్ చేసాం కదా, విరిగిపోతే ఇంకోటి పుల్ల తీసుకోండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం కష్టమే, నేర్చుకుంటే వచ్చేస్తుంది, ఈజీనే, పర్వాలేదు. ఫస్ట్లో ఎవరికైనా రాదు. ఇట్లా ఈ నాలుగింటిని ఇలా పెట్టుకోవాలన్నమాట మనం. ఒక్కోసారి పుల్ల సన్నగా ఉంటే విరిగిపోతుంది, ఏం కంగారు పడవసరం లేదు. అంతే అండి. ఇది ఇప్పుడు మళ్ళా మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మళ్ళా మన వెంపుకు తిప్పుకోవాలి ఆకుని. ఇలా తిప్పుకొని ఇక మళ్ళీ ఇలాగండి, ఇలా కుట్టుకోవటమే. ఇదిగోండి, ఇలా వేసేసి ఇలా మనం దీన్ని కూడా ఇలా జాయింట్ చేయాలి. ఇది కొంచెం ప్రాసెస్ పనేను, కానీ పనసపొట్టులో ఉడికిన పిండి బాగుంటుంది, మంచిది. ఇదండి అమ్మవారికి పెడతాము. ఇగో ఇలా అన్ని బొట్లు తయారు చేసేసుకోవాలి. దీంట్లో మనం మినప్పప్పు ఒకటి వేస్తే, ఈ బియ్యం రవ్వ 1.5 వేసి బాగా తినే సోడా కొంచెం చిటికడ వేసుకొని ఉప్పు బాగా కలుపుకుని ఇది వేసుకోవాలండి. ఒక 4 గంటలే నానబెట్టాలి. కలుపుకున్నాక ఎక్కువ నానకూడదు, పులుసు వాసన వస్తుంది. ఇది ఇలా పెట్టేసుకోవాలి, ఇడ్లీలాగా, ఇడ్లీ మాదిరి అన్నీ ఇలా పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇదిగోండి పనసపొట్లు అంటే ఇలా ఉంటాయి. ఉడికాక ఇలా అమ్మవారి నైవేద్యం పెట్టి తీసుకుని పుల్లలు తీసేసుకుని తినాలండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.